మనందరికీ ఇప్పటి వరకు తెలిసిన రామాయణం వేరండి. సీతాయనం చదువుతున్నప్పుడు సీతాయనం వేరు. ఎవరైతే అసలు సీతామాత అడవులకి ఎందుకు వెళ్ళింది వనవాసానికి, అక్కడ ఏం జరిగింది అని తెలుసుకోవాలనుకున్న వాళ్ళకి మాత్రమే ఈ సీతాయనం చాలా ఉపయోగపడుతుంది. అంతేకాదు రామాయణంలో మనకి తెలియని ఎన్నో రహస్యాలు కూడా ఈ సీతాయనంలో మనకి అందించబడ్డాయి. మనకి తెలిసిందేమిటి రామాయణంలో సీతను మోహించాడు. తీసుకొచ్చి లంకలో పెట్టాడు. తన మనసు మార్చాలి. ఎలా అయినా సరే తను వశం చేసుకోవాలి అనుకున్నాడు రావణాసురుడు. ఈలోపు శ్రీరాముడు వచ్చి యుద్ధం చేసి సీతామాతని తనతో తీసుకువెళ్ళాడు అనేది మనకి తెలిసింది. కానీ మనకిప్పుడు తెలిసింది ఏమిటి? సీతామాత తన ఇచ్ఛతోనే ఈ యొక్క లంకా ప్రవేశం జరిగింది. ఎందుకు అంటే రావణాసురుడు గత జన్మలో అక్కడ వైకుంఠంలో నారాయణుడి దగ్గర ఒక ద్వారపాలకుడిగా పనిచేసేవాడు. అలాంటి వాడి కొన్ని అసుర లక్షణాలు అతనిలో ఉండడం వల్ల వాటిని బాగు చేసుకోవడానికి ఈ భూలోకంలోకి పంపించడం జరిగింది. ఎందుకు అంటే భూలోకంలోకి ఎందుకు పంపించారు అంటే భూలోకంలో సాధనకి చాలా ఉపయోగపడుతుంది. మనం నేర్చుకునే పాఠశాల ఈ భూమి అన్నమాట. అందుకే ఈ లోకంలోకి రావడం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడికొచ్చాక తను ఏం చేస్తాడు అంటే తన యొక్క ఆ స్వరూపాన్ని మర్చిపోయి ఇక్కడికి వచ్చాక తను ఆహ్, ఒక ఋషి కుమారుడే అయిన తన తల్లి కైకేసి మరి ఒక రాక్షసి కాబట్టి ఆ రాక్షసి గుణాలనే తనలో పెంచుకుంటాడు. అసుర లక్షణాలనే పెంపొందించుకుంటాడు. నిజంగా మరి తండ్రి మహర్షి అయినందుకు అతను ఎంతో సాత్విక గుణంలో ఉండాలి అసల. కానీ ఎప్పుడు రజోగుణంలోను, తమో గుణాలతోనే తను వేలాడుతూ ఉంటాడనమాట. ఎంత చెప్పి చూసినా అతను అసలు సీతామాత మాటే వినడు. ఎలా అయితే లొంగ తీసుకోవాలి, తను పెళ్లి చేసుకోవాలి. తన తల్లి కైకేసి చెప్పినట్టు తనని పెళ్లి చేసుకుంటే నేను ఇంకా శక్తివంతుడినవుతాను అన్న ఇదితోనే ఉంటాడు. చెప్పి చెప్పి ఇంకా ఈసుగొచ్చి సీతామాత కూడా ఊరుకుంటుంది. అయితే రావణాసురుడు ఇంకా కోపంగా తయారైపోతాడు సీతామాత మీద. ఇదంతా సోమ ఇంకా అలా చెప్తూనే ఉందన్నమాట. యుద్ధానికి కొన్ని రోజుల ముందు రావణుడు కోపంగా సీతామాత దగ్గరికి వస్తాడు. ఆమెకు ఎలాగైనా సరే దుఃఖం కలిగించి తన వశం చేసుకోవాలని ఆ ప్రయత్నాలన్నీ మొదలు పెడతాడండి. అవన్నీ విఫలమైపోతూ ఉంటాయి. మళ్ళీ భయపెట్టడం మొదలుపెట్టాడు. ఎలా అంటే ఇదివరకే ఆహ్, మానసిక కక్షలో అంటే మన యొక్క మానసిక తలంలోకి అతను ప్రవేశించి జరగంది జరిగినట్టు మనకి చూపించడం ఆయనకు అలవాటే గదా! మరి సీతామాత యొక్క తల్లిదండ్రులు మిథిలలో జనక మహారాజు, సునైనా మాత చనిపోయినట్టు అదంతా రాజ్యమంతా కాలి బూడిదైపోయినట్టు చూపిస్తాడు గదా! అలాగే ఇప్పుడు గూడా మళ్ళీ మొదలుపెట్టాడు. నిద్రలేని రాత్రులతో రావణాసుడు అలిసిపోయాడండి. కోపంతో రగిలిపోతూ సీతామాతని మంత్రగత్తె అని పిలవడం మొదలుపెట్టాడు. ఎందుకు అంటే ఒకానొక స్త్రీ తనని లెక్క చేయటం లేదు అన్న ఆలోచనే అతన్ని అదుపు కోల్పోయేటట్లు చేస్తుంది. ఇంత ముల్లోకాలని నేను శాసించగలను. అలాంటిది నన్ను ఒక స్త్రీ, సామాన్యమైన స్త్రీ నన్నెందుకు లెక్క చేయట్లేదు అని ఒక ఆహ్, అహంకారానికి లోనైపోయాడండి. నిరాశ నిస్పృహలకనమాట. మనోమాయల ద్వారా ఆమెను వశం చేసుకొని అదుపు చేయటానికి ఎంతో కృషి చేస్తాడు. అదసలు ఎంత మాత్రము ఫలించదు. ఎందుకంటే సీతామాత చుట్టూ ఒక రక్షణ కవచం ఉంది. అది దాటి అసలు ఏది కూడా ఆమెను తాకటం లేదన్నమాట. మాత నిరంతరం ఎంతో జాగ్రత్తగా తనని తాను పరిరక్షించుకుంటూ అలా ఉంటుందండి. ఉంటుంటే ఆమెకు రావణాసుడి యొక్క మార్గాలు ఎంతో అత్యంత సూక్ష్మమైనవని తెలుసు కదా! ఒకరోజు ఆమె మనస్సులో రావణాసుడు ఏం చేస్తాడంటే, మరణం అనే భ్రమను సృష్టించడం ద్వారా ఆమెను బలహీనపరచాలి అని వస్తాడండి రావణాసురుడు. వచ్చి నవ్వుతూ ఎగతాళి చేస్తూ రాముడు యుద్ధానికి వచ్చాడు. ఆ యుద్ధంలో దారుణంగా గాయపడి పడుకోబెట్టి ఉన్న ఒక ప్రతిబింబ దృశ్యాన్ని ఆమె ముందు కల్పిస్తాడండి. ఏ రాముడు చనిపోయాడని. భవిష్యత్తు ఇదే నీ భర్త జీవించేది ఇంకా కొన్ని రోజులని అతి క్రూరంగా నవ్వుతాడనమాట. మాత ఏం చేస్తుంది? ధ్యానంలో కూర్చుంటుంది. శ్రీరాముడి ప్రతిబింబం ఆమె ముందు ఎంతో నిర్జీవంగా పడుకోబెట్టినట్టు ఉంటుందనమాట. అయితే రావణుడు అటువంటి ప్రతిబింబాలు ఆమె మనసులోకి ప్రవేశించిపెట్టడం ఇదేం మొదలు కాదు గదా! ఆమె అలాంటివి ఎన్నో చూసేసింది గదా! కానీ అది మాయ అని తెలుసు సీతామాతకి. తెలిసినప్పటికీ కూడానండి ఆమె ప్రియమైన రాముడిని ఆ స్థితిలో చూసి ఆమె హృదయం చెలించిపోతుంది. బయటకు ఏ ఉద్వేగాన్ని ప్రదర్శించదు కానీ
అలాగే ధ్యానంలో ఉండిపోతుందంట. ఆమె కళ్ళు తెరిచి నిలకడగా చూస్తూ లేచి నిలబడుతుందండి. తల విదిల్చి కరుణాపూరితమైన నవ్వుతో కరుణాపూరితమైన నవ్వుతో అతనితో రావణ నీ దశాబ్దాల నుంచి నువ్వెంతో తపస్సు చేశావు. ఆ తపస్సు దుష్టత్వం కోసమా? సంవత్సరాల తరబడి నీ ధ్యానం, ప్రార్థన, ఉపదేశాలు నీకేమీ నేర్పలేకపోయాయి. ఎంతో విలువైన కాలం నువ్వు వృధా చేసేసావు. ఆ కాలమంతా నిన్ను నీ లక్ష్యం వైపు నడిపించి ఉండాల్సింది. నువ్వు జన్మ తీసుకున్న కారణం ఇది కాదు కదా! మాయాలోకాలు సృష్టించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేయటం అంటే పదార్థం లేని లోకాలు ఏ వాస్తవము లేనివి సృష్టించడం కాదు అని చెప్తుందండి. అతను నవ్వుతాడు వాస్తవమా అంటూ. ఎందుకంటే నేను వాస్తవాన్ని సృష్టిస్తాను. ఎందుకంటే ఏ మనసులో అయినా ప్రవేశించి ఏ ఆలోచననైనా ఏ దృశ్యాన్నైనా అతడు ప్రవేశపెట్టగలడు కదా! వాస్తవం ఏంటి సీత? అసలు నా సృష్టి తప్ప ఇంక ఏముంది వాస్తవం అని సీతమ్మతను అడుగుతాడండి. అడిగేటప్పుడు ఆమె తల ఇలా కొట్టుకుని నువ్వు పొరపడ్డావు, మాయా విద్యలను నేర్చుకున్నావు కానీ నువ్వు సృష్టించేదంతా ఎందుకు పనికిరానిది. వాస్తవంలో ఏ విలువ లేనిది. అది ఎందుకంటే ఆ క్షణంలో నశించిపోతుంది గదండీ! ఒక కల కంటాము. ఆ కలలోనే అవన్నీ మనం బయటికొచ్చాక అవన్నీ నశించిపోయాయా? లేదా? మళ్ళీ ఉన్నాయా మనతో పాటు? అలాగే ఇది కూడాననమాట. భ్రమ ప్రపంచం వెనుక ఒక వాస్తవం ఉందంటండి. రావణ అయితే ఆ వాస్తవం నువ్వు చేరుకోలేనంత దూరంలో ఉంది. నీకు ఆత్మ గురించి ఏమీ తెలియదు కదా! నిజంగా నీవు ఎవ్వరు అన్న దాని గురించి కూడా నీకేమీ తెలియదు. నీ గురించి నేను రావణాసురుడిని ముల్లోకాలకి ప్రభువు అనుకుంటున్నావు. అది నిజం కాదు. అసలు నువ్వు అది కానే కాదు అని సీతమ్మత పలుకుతుంది. ఆ విధంగా మాట్లాడుతుంది అని అసలు రావణాసురుడు అనుకోడండి. అనుకోడు కదా! నిర్ఘాంతపోతాడు. నేను ఈ ప్రపంచాన్ని ఏ విధంగా అదుపు చేస్తాను? నీకు కనబడటం లేదా? ఎందుకంటే నేను మెరుపులను సృష్టించి భూమిని నలిపేస్తాను. వర్షాలను నిలిపేస్తాను. సూర్య చంద్రుల యొక్క గ్రహ గతిని నియంత్రిస్తాను. అవన్నీ నా అధీనంలోనే ఉంటాయి. నీకు చూపించనా అని ఒక ఉరుము ఉరుముతాడండి. ఉరిమేటప్పటికి సీతామాత చెప్తుంది, "అన్నీ ఆ భ్రమలే. నువ్వు ఈ పనులన్నీ చెయ్యగలను అన్న భ్రమను సృష్టించావు." ఎందుకంటే చాలామంది నిన్ను నమ్ముతున్నారు ఆ భ్రమలో. కానీ నిన్ను నేను నీ ముసుగుని దాటి చూసేసాను రావణ. నువ్వు భయంకరమైన అసత్యాలు అనే సాలెగూడులో చిక్కుకుపోయావు. అయన్నీ అసత్యాలే అని సీతామాత చెప్తుందండి. సీత అని ఒక హూంకరిస్తాడండి రావణాసురుడు. నేను నిన్ను ఏ క్షణంలోనైనా చంపగలను అంటాడు. ఆ మాటకి సీతామాత తల అడ్డంగా ఊపుతూ, "నువ్వు నన్నేమీ చెయ్యలేవు. నువ్వు ఈ శరీరాన్ని చంపవచ్చు కానీ, నేను ఈ శరీరాన్ని కాదు. నువ్వింకా ఈ విషయం గుర్తించట్లేదు. ఇన్ని నెలల నుంచి నేను చెప్తూ ఉన్న దానికి ఏ ఫలితం లేదా? నేను నీ ప్రాణాన్ని రక్షించడానికి ప్రయత్నించటం లేదు. దానికి ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది. తరువాత రాబోయే దాని గురించి రక్షించటానికే నేను ప్రయత్నిస్తున్నాను. నువ్వు తిరిగి వెళ్ళవలసిన చోటు గురించి సహస్ర శతాబ్దాల తరబడి వెతుకులాట తరువాత కూడా నువ్వు నీ ఇంటికి నువ్వు చేరుకోలేకపోవడం, నేను నీకు అది జ్ఞాపకం చేయడానికే ప్రయత్నిస్తున్నాను అని చెప్తుందండి. ఎందుకంటే వాస్తవంగా రావణాసుడు ఎవరో అన్న దానిలోనికి మేలుకో రావణ అని చెప్తుంది. ఆమె మాటలు అన్ని వైపుల నుంచి వినిపిస్తాయండి. కేవలం ఇప్పుడు ఆవిడ మాట్లాడుతుంటే మన ఎదురుగానే మాటలు వినపడవు. కానీ 4 దిక్కుల నుంచి కూడా ఈ మాటలన్నీ రావణాసురుడికి వినపడతాయి. అతను నోట మాట రాక ఆమె ముందు అలా నిలబడి ఉంటాడనమాట. ఆమె అతనిలో రెప్పపాటు గత జ్ఞాపకాలు కదలాడటం చూస్తుందండి. దానినే వెంటనే అవకాశం తీసుకుంది. నువ్వు గొప్ప సామర్థ్యంతో జన్మించావు. దానితో మానవాళికి ఎంతో చేయగలిగేవాడివి. నీ జన్మ లక్ష్యమే అది. నీ బహుమానాలను ఉపయోగించటం, సంవత్సరాల తరబడి చేసిన నీ తపస్సు, నీ పాండిత్యం, నీవు పొందిన వరాలు అన్నీ సమాజానికి ఉపయోగపడటానికి కాకపోతే మరెందుకు రావణ? దానికి బదులు నువ్వు నీ కోసం ఒక వంచనా లోకాన్ని మాత్రమే సృష్టించుకుని దానిని అదుపు చేయగలను అని అనుకుంటున్నావు. నిజానికి మాయలో చిక్కుకున్నది నువ్వు ఒక్కడివే రావణా. నువ్వు నాశనం చేసిన వారందరూ కాదు అని
సీతామాత పలుకుతుందండి. అలా పలుకుతున్నప్పుడు రావణాసుడికి ఏదైతే జ్ఞాపకం వచ్చిందో క్షణం మాత్రం ఆ జ్ఞాపకం చెదిరిపోతుంది. మళ్ళీ అతను కోపంతో ఊగిపోతాడు. ముఖం కోపంతో ఎర్రబడిపోయి, కళ్ళు బయటకు పొడుచుకొచ్చాయి. అతను కొన్ని మాటలు ఉచ్చరించి భయంకరంగా సీతామాతను తెరిపారా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అతనిలో కొంత కదలిక తెచ్చాను అని సీతామాతకు అర్థమయిందండి. ఇక మిగిలింది శ్రీరాముడు అంతే ఆయనే చూసుకుంటాడు అని ఆమె ఇంకా ఊరుకుంటుందనమాట. మిగతాది రేపు తెలుసుకుందామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలన్నీ కూడా తెలియచేయండి.